ఆగస్టు నెల వచ్చిన టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ఒకటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా అవి పెద్ద హీరోలవి కాదు. కానీ ఆగస్టు నెలలో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూలీతో భారీగా వార్ జరగబోతోంది. చిన్న సినిమాలు సైతం తామేమి తక్కువ కాదన్నట్టు పోటీ పడుతున్నాయి. ఆగస్టు నెల సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ ఏడాది ఒక హిట్ 5 ఫ్లాప్లతో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్కు ఈ నెల కొత్త ఊపు తెస్తుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. జులై చివర్లో విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ 39 కోట్లతో బలమైన ఓపెనింగ్ సాధించినా ఆగస్టులో వచ్చే చిత్రాలు దీనికంటే మెరుగైన ఫలితాలను అందుకోవాలని అంచనాలున్నాయి. ఆగస్టు 1 నుంచే సందడి మొదలైంది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ నటించిన సార్ మేడం తమిళంలో మంచి ఆదరణ పొంది తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు ఉసురే, థ్యాంక్ యూ డియర్ వంటి చిన్న చిత్రాలు, బాలీవుడ్ చిత్రాలు సన్ ఆఫ్ సర్దార్ 2, ధడక్ 2 కూడా థియేటర్లలో అడుగుపెట్టాయి. ఈ చిత్రాల విజయం పూర్తిగా ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఉంది. ఆగస్టు 8న వస్తున్న బకాసురా రెస్టారెంట్ వెరైటీ ప్రమోషన్లతో బస్ క్రియేట్ చేస్తోంది. ప్రవీణ్, వైవా హర్ష, కృష్ణ భగవాన్ నటించిన ఈ సినిమా కామెడీ, ఫ్యాంటసీ మిశ్రమంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరుసటి రోజు మహేష్ బాబు, అతడు రీరిలీజ్తో ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం గతంలో సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా థియేటర్లలో జోష్ నింపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అసలైన హైలైట్ ఆగస్టు 14న రానుంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 భారీ రిలీజ్కు సిద్ధమవుతోంది. సితారా డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో 6వ భాగం. అదే రోజు రజనీకాంత్ నటించిన కూలీ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నాగార్జున, శృతి హాసన్, అమీర్ ఖాన్ వంటి తారాగణంతో ఈ చిత్రం పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. టాక్ బాగుంటే జైలర్ రికార్డులను దాటే అవకాశం ఉంది. ఆగస్టు 22న అనుపమ పరమేశ్వరన్, పరద, నరేష్ అగత్య, మేఘాలు చెప్పిన ప్రేమ కథ విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలు వెరైటీ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. అదే రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ రీరిలీజ్కు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 27న రవితేజ మాస్ జాతర విడుదలపై అనుమానాలు ఉన్నప్పటికీ నారా రోహిత్ సుందరకాండ ఆ రోజు రిలీజ్ లాక్ చేసింది. ఆగస్టు 29న కీర్తి సురేష్, రివాల్వర్ రీటా, జాన్వీ కపూర్, పరం సుందరి ప్రేక్షకులను అలరించనున్నాయి. మొత్తంగా ఆగస్టు నెల కామెడీ, యాక్షన్, రొమాన్స్, డ్రామాతో సందడిగా ఉండనుంది. వార్ 2, కూలీ వంటి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు రీ రిలీజ్లు బాక్సాఫీస్ను షేక్ చేస్తాయని ఆశిస్తున్నారు.